అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన తర్వాత సగటు విమాన ప్రయాణికుడిలో కొత్త అనుమానాలు పెరిగాయి. అత్యంత అధునాతన విమానాల్లో సైతం ప్రాణాల రక్షణ లేదంటే మామూలు ఫ్లైట్లలో భద్రత ఏమాత్రం అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విమాన ప్రయాణ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ ఉడాన్ భవన్లో మంత్రి రామ్మోహన్ అధ్యక్షతన ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. డీజీసీఏ డైరెక్టర్ జనరల్, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా బోయింగ్ 787 భద్రతపైనే ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అటు విమాన ప్రమాదంతో పాటు భవిష్యత్తులో ప్రయాణికుల భద్రతపై పర్యవేక్షణ కోసం హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో 11 మందితో ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించింది విమానయాన శాఖ. భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయడం ఈ కమిటీ డ్యూటీ. Bring in a lot of expertise and value to the committee, which is going to investigate in a holistic way into the incident. And we have put a time limit of 3 months for them to sit down. ఇదిలా ఉంటే డీజీసీఏ ఆదేశాలతో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టింది ఎయిర్ ఇండియా. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరో 24 విమానాల్లో తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ టెస్టింగ్ ప్రక్రియలో కొన్ని పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో అనేక మార్గాల్లో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు బయలుదేరే సమయంలో తమ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని సూచించింది ఎయిర్ ఇండియా.